చేయాలి, రోజు రోజుకు జనాభా పెరుగుతుంది కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీని తీసుకురావడం జరిగింది. అంతేగాని అది ఒక ల్యాండ్ చూసుకోవడం కోసం లేకపోతే బిజినెస్ చేసుకోవడం అని అన్ని మాట్లాడతారు బీఆర్ఎస్లు కానీ బీజేపీ అవన్నీ ఒట్టి మాటలేదు. ఓకే, ఫ్యూచర్ సిటీ వల్ల రేపు మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు, అంటే ప్లస్ పాయింట్. నాట్ ఓన్లీ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ, మా ప్రభుత్వం ఇంకా 2.5 years ఉన్నది. రాబోయే ప్రభుత్వం కూడా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు, తెలియజేస్తున్నాను. అంటే ఏం చూసానా, ఏం కాన్ఫిడెన్స్ చూసి, ఏం చూసాను ఇట్లా ఏం చూసి ఏం చూడకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఎవరు సపోర్ట్, రైతుల సపోర్ట్ ఉందా మీకు, నిరుద్యోగుల సపోర్ట్ ఉందా, లేకపోతే ఉద్యోగుల సపోర్ట్ ఉందా, ఎవరు సపోర్ట్ ఉందా? ఉద్యోగుల సపోర్ట్ ఉన్నది, నిరుద్యోగుల సపోర్ట్ ఉన్నది, మాకు రైతుల సపోర్ట్ ఉన్నది, సామాన్య ప్రజానికం సపోర్ట్ మాకున్నది. ఎందుకు ఉన్నదని అడగండి. అంటే ఈ రోజు 6 గ్యారెంటీలు ఇచ్చినాం బ్రదర్. 6 గ్యారెంటీలు అన్ని కూడా నెరవేర్చాం. ఇలా 85% ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అదనంగా కూడా ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, అదనంగా కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం, అదనంగా కూడా సన్న బియ్యం ఇచ్చినాం. ఇలా ఇంట్లో ప్రతి ఒక్క గృహిణి కూడా సంతోషంగా ఉన్నది. ఏది సిలిండర్ వస్తుంది కాబట్టి బస్సు సౌకర్యం కూడా ఫ్రీగా కల్పించడం. ఇంతకంటే ఇంకేం చేస్తారండి? ఈ 4-5 స్కీమ్లు చెప్పేసి 4 అండి. ఇప్పుడు చెప్పిన 10 చెప్పినా మీకు నేను 4 కనబడుతున్నాయి మీకు. ఆ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి ఒకసారి మీరు. రైతు భరోసానే కరెక్ట్ ఇవ్వలేకపోతున్నారన్న. 2 ఎకరాలు 3 ఎకరాలకి ఎగ్గొట్టేసి వీటికి రెండు రైతు భరోసాలు ఎగ్గొట్టిండ్రు. మొన్న కూడా 2 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. ఈసారి కూడా ఇప్పుడు నిన్న 2 ఎకరాలు ఇచ్చిండ్రు. ఫ్యూచర్ కూడా ఇస్తారో లేదో తెలియదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినంత రైతు రుణమాఫీ ఎవరు చేసిండ్రు? ఏ పార్టీ చేసింది? ఏ స్టేట్ లో చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. ఎవరైనా చేసిండ్రా భారతదేశంలో మొత్తంలో? ఏ స్టేట్లోనే చేసిండ్రా? సార్ రైతు బంధు ఇవ్వలేదు, ఇస్తారు డెఫినెట్గా. అది కూడా క్రమక్రమంగా వస్తుంది. అదంతా ఎందుకండి? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్ల బకాయి పెట్టారు మనకు? ఎంత ఉంది చెప్పండి? దాదాపు 8 లక్షల కోట్ల బకాయి ఉండే మనకు. సో అవేం తెలుసుకోకుండా హామీలు ఇచ్చేసింది. మీరు కూడా మహేశ్వరంలో 100 రోజుల్లో లీజ్ చేస్తామని హామీలు ఇచ్చినాము. హామీలు కూడా అన్ని నెరవేర్చినాం. మేము ఇలా నెరవేర్చలేదు. ఎక్కడ చూపించండి మీరు? 2,500 మహిళలకు ఇస్తా అన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, 6,000 వృద్ధులకు ఇస్తా అని చెప్పేసి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మమ్మల్ని అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు మరి రైతు రుణమాఫీ చేసిండా? దళితునికి ఉద్యోగం ఇచ్చిండా? రైతు బంధు ఇచ్చిండా? బీసీ బంధు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? ఆయన చేయలేడనే కదా ఆయనని. మేము ఇన్ని పెట్టి అన్ని చేసుకుంటాం. మేము క్రమక్రమంగా చేసుకుంటూ వస్తుంటాం. మేము చేయమని అంటలేము, అవి కూడా చేస్తాం మేము. అవి కూడా చేస్తాం మేము. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా జ్యోతిష్యం నేర్చుకున్నారా? మళ్ళీ వస్తాం 100%. అరే రైతుల ముఖాల్లో చూస్తే చిరునవ్వు కనబడుతుంది, సామాన్య ప్రజలలో చిరునవ్వు కనబడుతుంది. డెఫినెట్ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు వాళ్ళంతా. కేసీఆర్ రావాలంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ చెప్తున్నారు. ప్రజలు ఎవరు చెప్పట్లేదు, అసలు ప్రజలు ఎవరు చెప్పట్లేదు. కేసీఆర్ ని మిస్ చేసుకున్న బాధలో ఉన్నారు అది అని చెప్పేసి తెలంగాణ భవన్ నుంచి చెప్తున్నారు కదా. అంతా కేసీఆర్ బయటికి రేపు పాదయాత్ర కావచ్చు, కేసీఆర్ బస్ యాత్ర వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాల్యూ అని చెప్పేసి అంటున్నారు. ఒక తండ్రిని కోల్పోయిన బాధలో ప్రజలు ఉన్నట్టున్నారు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు. ఎంత పెద్ద ఛానల్ కూడా కేసీఆర్ ఛానల్, అనుకూలమైన ఛానల్ అనిపిస్తుంది. ప్రజలు అట్లా అనుకుంటున్నారంట అని చెప్పేసి అనుకుంటాను. మీ మహేశ్వరంలో అట్లా ఏమైనా ఉందా అని అడుగుతున్నా నేను. ప్రజలు మా వెంబడున్నారు, రైతులు మా వెంబడున్నారు, మహిళా సోదరులు మా వెంబడున్నారు, యూత్ మా వెంబడున్నది. మేము చేసే పనులను ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఎక్కడ కరప్షన్ లేదు. ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఎంత బాగుందండి. గతంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ చూడండి, ఇప్పుడు చూడండి అడ్మినిస్ట్రేటివ్ ఎట్లా ఉంది. ఓకే, సో అంటే బలంగా ఒకటి ఉంటుంది కదా అన్న, ఈ విషయంలో మేము గెలుస్తున్నాం కాబట్టి ప్రజలు మాతో ఉంటారు అని చెప్పేసి ఏముంది కాంగ్రెస్ పార్టీ వెనుక అంటున్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇచ్చారండి, సన్న బియ్యం ఇచ్చిండ్రా, గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రా, రైతులకు ఒకటేసారి రుణమాఫీ చేసారు ఎవరని, మహిళలకు గురించి ఇప్పుడు ఆలోచించరా? ఇలా మహిళలు అంతా బస్సు ప్రయాణం చేస్తుంది ఫ్రీగా. ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క విలేజ్లో 30 to 40 హౌసెస్ వస్తున్నాయి ఇవాళ. నేనే దాదాపుగా ఆఫీసర్స్తో కలిపి వీళ్ళతో వెళ్ళి ఇనాగ్రేషన్లో పాల్గొనడం జరిగింది. మరి ఇవన్నీ మేము మా ఎన్ని కనబడతలేవా మీకు? అంటే మీ ఛానల్ కేసీఆర్ ఛానల్
అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చలేదని నేను చెప్తున్నా. అట్లా నెరవేర్చినాయి కాబట్టి చెప్తున్నాను. నా ఎంబడి ఇప్పుడు రండి, మీరు ఏ విలేజ్ కి వస్తారో చెప్పండి. మహేశ్వరం నియోజకవర్గంలో, కందుకూరు మండలంలో, మహేశ్వరం మండలంలో ప్రతి గ్రామం నేను తిప్పిస్తా. ప్రతి గ్రామంలో రైతు రుణమాఫీ ఎంతమందికి చెప్పిస్తా. సిలిండర్ వస్తుంది.